హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్. మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు స్వీట్ కార్న్ వడ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక 2 స్వీట్ కార్న్ తీసుకొని ఒలిచి పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత స్వీట్ కార్న్ని వేసుకోవాలి. కొన్ని స్వీట్ కార్న్ పక్కన పెట్టుకొని పల్సిస్తూ ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో ఆనియన్స్, పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్, కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. స్వీట్ కార్న్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది వడ వేయడానికి అనుకూలంగా ఉండదు. అందుకే దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకొని కలుపుకోవాలి. మీకు కొంచెం జారుగా అనిపిస్తే ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ వడకి అనుకూలంగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయిన తర్వాత ఇలా వడ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి ఆయిల్ వేడైందా చెక్ చేసుకున్న తర్వాత వేసుకుందాం వడ. ఆయిల్ బాగా వేడయింది. దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వడ ఇలా వేసుకోవాలి. హై ఫ్లేమ్లో వడ వేసి కాల్చడం వల్ల పైన అంతా మాడిపోతుంది, లోపల అస్సలు వడ కుక్ అవ్వదు. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ వడలన్నీ మంచిగా కాల్చుకోవాలి. పిండి అంతటిని ఇలాగే వడ వేస్తూ 2 సైడ్లు మంచిగా కాల్చుకొని తీసుకోవాలి. స్వీట్ కార్న్ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఇందులో మంచి ఫైబర్ ఉంటుంది, ఇంకా క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుంది, తక్కువ క్యాలరీస్ వస్తాయి. వెయిట్ లాస్లో మాత్రం ఇలా వడ చేసుకోవద్దు, డైరెక్ట్గా బాయిల్ చేసి తినేసేయాలి సాల్ట్ వేసుకోకుండా. లేతగా ఉన్న స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గానే తినేసేయచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్వీట్ కార్న్ వడ అయితే రెడీ అయిపోయింది. నేనైతే మా పిల్లలకి టమాటా కెచప్తో సర్వ్ చేశాను. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.